కాంచీపురం విశేషాలేంటి? ఇక్కడ ఏ ఆలయాలను సందర్శించాలి? అసలు కంచిని చూడాల్సిన దృష్టికోణం ఏంటి? సప్తమోక్షపురాల్లో ఒకటైన కాంచీపుర దర్శనం చేద్దాం రండి. నగరేషు కాంచి అంటారు. సప్తమోక్షపురాల్లో కాంచీపురం కూడా ఒకటి. ఇక్కడ కంచి కామాక్షి, ఏకాంబరేశ్వరుడు, వరదరాజ పెరుమాళ్తో పాటు ఎన్నో శైవ వైష్ణవ క్షేత్రాలున్నాయి. కంచి యాత్రను ఏకాంబరేశ్వరుడి గుడి ముందున్న గ్రామదేవత ఆలయం నుంచి మొదలుపెట్టాలి. అరసుకాత్త అమ్మాన్గా పిలిచే ఇక్కడ గ్రామదేవతను ఏనుగును తన వాహనంగా చేసుకుని కనిపిస్తారు. అక్కడి నుంచి నేరుగా ఏకాంబరేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్తే అక్కడ మనకు 2-3 ముఖ్యమైన విషయాలు విశేషంగా ఆకర్షిస్తాయి. ఏక ఆమ్ర ఈశ్వరుడు అంటే ఒంటి మామిడి చెట్టు కింద వెలిసిన వాడని అర్థం. ఇక్కడ 3500 ఏళ్ల నాటి మామిడి చెట్టు ఉంటుంది. ఈ చెట్టు కింద పార్వతి శివుడి కోసం తపస్సు చేయగా ఆయన పార్వతీమాతను పరిరక్షించదలిచి అగ్నిని పంపించాడని, అగ్ని నుంచి రక్షించమని పార్వతి నారాయణ్ణి కోరగా ఆయన అక్కడ నీలతుండ పెరుమాళ్గా అవతరించారని, దీంతో ఏకాంబరేశ్వర ఆలయంలో ఆ వైష్ణవుడి దర్శనం సైతం కలుగుతుందని చెప్తారు. ఇక్కడ భూతత్వలింగం పంచభూత లింగాల్లో ఒకటి కాగా ఈ లింగానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. అదేంటంటే ప్రపంచంలో ఉన్న ఏ లింగానికైనా సరే విశేష అభిషేకాలు నిర్వహిస్తారు, కానీ ఇక్కడ మాత్రం ఎలాంటి లింగాభిషేకం చేయరు. అందుకు కారణం ఇక్కడ ఉన్న లింగం మట్టి లింగం కావడంతో లేపనాలను పూసి తద్వారా అభిషేకం చేస్తారు. అయినా సరే ఈ ఆలయ ప్రాంగణంలో భారీ కోనేరు దర్శనమిస్తుంది. ఇక్కడ 3500 ఏళ్ల నాటి మామిడి వృక్షం కాండాన్ని తీసి ఆలయంలో భద్రపరచగా మరో కొత్త చెట్టును ఆస్థానంలో నాటగా దానికి ఉన్న 4 కొమ్మలు 4 రకాలైన రుచులను గల మామిడి పండ్లను కాయడంలో మరో విశేషం. వీటిని తిన్నవారికి సంతాన లబ్ధి చేకూరుతుందని చెప్తారు. ఇక ఏకాంబరేశ్వర స్వామి తర్వాత కాంచీపురంలో దర్శనీయ స్థలంలో కంచి కామాక్షి అమ్మవారి ఆలయం ఒకటి. ఈ ఆలయంలోని కంచి కామాక్షి ఈ మొత్తం కంచికి అధిదేవతగా భాసిల్లుతోంది. కంచి కామాక్షి, మధుర మీనాక్షి, కాశీ విశాలాక్షి ఈ ముగ్గురిని దర్శించడం సగటు హిందువు ఒక మహద్భాగ్యంగా భావిస్తారు. ఇక్కడ అమ్మవారు కంచి కామాక్షిగా సుప్రసిద్ధులు. ఈ అమ్మవారిని ఆరాధిస్తే ఎంతటి కామితాలైనా సరే ఇట్టే తీరిపోతాయని ప్రతీతి. ఇక్కడే అమ్మవారిని దర్శించడానికన్నా ముందు ఆది కామాక్షి అమ్మవారి ఆలయం సందర్శించాలని చెప్తారు. బండాసుర సంహారం ద్వారా ఆది కామాక్షి ఉగ్రరూపంలో ఉండగా ఆమెను తిరిగి శాంతమూర్తిగా అవతరింపచేయడం కోసం ఇక్కడ ఆదిశంకరుడు కంచి కామాక్షి అమ్మవారి ఆలయంలో శ్రీచక్ర ప్రతిష్టాపన చేశారని చెప్తారు. అందుకే ఇక్కడ మొదట ఆది కామాక్షి దర్శనం చేశాక ఆపై కంచి కామాక్షిని దర్శించాలని అంటారు. కంచి కామాక్షి అమ్మవారు అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి. ఇక్కడ అమ్మవారి నాభిభాగం పడిందని అంటారు. ఇదే ఆలయంలో ఒక వైష్ణవ దివ్య దేశం కూడా ఉంది. ఈ దివ్య దేశ దర్శనం ఇక్కడి అమ్మవారి దర్శనం తర్వాత వెలుపలికి వచ్చాక అక్కడ అద్దంలో ఆ మూర్తిని దర్శించుకుంటారు. ఆ విష్ణుమూర్తి పేరు తిరుకాల్వనూర్ పెరుమాళ్గా కొలుస్తారు. ఇక ఇదే ఆలయంలో పూర్ణ పుష్కలాంబ సమేత శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి వారు సైతం కొలువై ఉంటారు. ఇక ఆలయంలో 4 రకాలుగా అమ్మవారికి సేవలు జరుగుతుంటాయి. వీటిలో చివరిగా అమ్మవారి ఆలయ గాలిగోపురంలోని కాలభైరుడి విగ్రహానికి విశేష పూజలు చేశాక 4 రకాల ప్రసాద వితరణలతో ఆనాటి కైంకర్యాలకు సమాప్తి పలుకుతారు అర్చకులు. ఇదే ఆలయంలో వెనుక మరో 2 ముఖ్యమైన ఆలయాలుంటాయి. అవే ఆది కామాక్షి ఆలయం, మరొకటి కుమారకూటం. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఓం యొక్క గొప్పతనం గురించి తెలుసుకున్నాడని, అందుకే సుబ్రహ్మణ్యుణ్ణి జ్ఞానవేల్ మురుగుడిగా కొలుస్తారు. ఇక్కడ ఒక షణ్ముఖ దీపం ఉంటుంది. ఎవరైనా రుణ సంతాన సంబంధ సమస్యలతో బాధపడుతున్నట్లయితే వారు ఇక్కడ షష్టాకృత దీపంతో నూనె పోసి దీపకాంతి ప్రజ్వరిల్లేలా చేస్తారు. వారికి రుణ విముక్తి సంతాన లబ్ధి కలుగుతుందని ప్రతీతి. ఇక కాంచీపురంలో చూడదగ్గ మరో ముఖ్యమైన ప్రదేశం ఉలగనాథ పెరుమాళ్ ఆలయం. ఈ ఆలయంలో మొత్తం 4 దివ్య దేశాలుంటాయి. వీటితో పాటు ప్రపంచంలోనే వామనుడికి ఉన్న ఏకైక ఆలయం కూడా ఇక్కడే దర్శనమిస్తుంది. 4 దివ్య దేశాలతో పాటు ఒక ఉలగనాథ పెరుమాళ్ ఈ ఆలయంతో పాటు లక్ష్మీదేవికి సైతం ఇక్కడ ఒక ఆలయం ఉంది.
ఒకే ఆలయంలో 4 దివ్య దేశాలు కలిగిన ఏకైక ఆలయం ఈ ఉలగనాథ పెరుమాళ్ ఆలయం. కాంచీపురంలోనే మొత్తం 15 దివ్య దేశాలు ఉంటే అందులో 2 ఏకాంబరేశ్వర, కామాక్షి ఆలయాల్లో ఉంటే మరో 4 ఒక్క ఈ ఆలయంలోనే ఉండడం విశేషం. ఇక కంచిలోని విశ్వరూప పెరుమాళ్ ఆలయం కూడా ఉంది. ఇక్కడి విష్ణువు మీకు విశ్వరూప విన్యాసం చేస్తూ కనిపిస్తారు. ఈ ఆలయ గాలిగోపురం నుంచి ప్రతిదీ ఎంతో విశిష్టతను సంతరించుకొని కనిపిస్తుంది. కంచిలో కుబేర ప్రతిష్టాపిత లింగం కూడా ఉంటుంది. శివుడే కుబేరుడికి, లక్ష్మీదేవికి సంపదనిచ్చేవాడిగా చెప్తారు. అలాంటి కుబేరుడు తనకు శివుడిచ్చిన ధనాధిపత్యానికి గుర్తుగా ఒక శివాలయాన్ని నిర్మించగా అది కంచిలో ఉంది. ఈ ఆలయం మరో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడి గాలిగోపురంలోని శివుడు 25 తలలతో అలరారుతూ దర్శనమిస్తారు. శివుడికి ఇన్నేసి తలలు ఉన్నాయన్న విషయమే తెలియని వారు ఈ గాలిగోపురంలోని శివుడిని చూసి ఆశ్చర్యచకితులవుతారు. కాంచీపురంలో ఇక చూడదగ్గ ఆలయాలు ఇంకా చాలానే ఉన్నాయి. మానవ మాతృలు ఏదైనా పాపం చేస్తే వారు నరకానికి వెళ్తారనే నానుడి ఉంది. సరిగ్గా అలాగే దేవతల్లో ఎవరైనా పాపం చేస్తే వారు కంచికి వస్తారని ప్రతీతి. అంతటి మోక్షపురిగా కంచికి పేరుంది. ఇక్కడ అన్నేసి వైష్ణవ దివ్య దేశాలు, ఇతర శివాలయాలు ఉన్నాయి. ఇక్కడ గమనించాల్సిన మరో ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఇక్కడ ఎన్ని శివాలయాలున్నా వాటిలో ఎక్కడ అమ్మవారి విగ్రహాలు ఉండవు. ఇక్కడ కంచి కామాక్షి అమ్మవారే ప్రధాన దేవేరి. మిగిలిన ఏ శివాలయంలోనూ అమ్మవారి విగ్రహ రూపాలు ఉండవు. అదే కంచికి మరో ప్రత్యేకత. కంచి కాంచీపురం, కాంజీపురం అనే పేర్లతో పిలిచే ఈ ప్రాంతం పాలార్ నది ఒడ్డున ఉంది. చెన్నైకి 70 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ నగరంలో ఆదిశంకరాచార్యుడు స్థాపించిన మాలాంనాయ శంకర మఠం కూడా ఉంది. దీంతో కంచికి వచ్చిన వారు ఏకాంబర, కామాక్షి, వరదరాజ సందర్శనంతో పాటు శంకర మఠం సైతం దర్శిస్తారు. ఇక్కడ వరదరాజ ఆలయంలో బంగారు బల్లి, వెండి బల్లి సైతం తాకి బల్లిపాటు దోషాలను పోగొట్టుకుంటారు. పుష్పేషు జాతి, పురుషేషు విష్ణు, నారీషు రంభ, నగరేషు కాంచి. ఇది మహాకవి కాళిదాసు ఈ నగరం గురించి రాసిన మంచి మాట. పల్లవుల కాలంలో ఎన్నో ఆలయాల నిర్మాణం జరిగిన ఈ ప్రాంతానికి టెంపుల్ టౌన్గా పేరుంది. దక్షిణ కాశీగాను సుప్రసిద్ధమైంది. ఆనాడు కంచిలో ఎందరో విద్వాంసులను తయారు చేశారన్న పేరుండేది. విద్యా బోధనలో కాశీ అంతటి పేరు ప్రఖ్యాతలు కంచి సొంతం. క్రీస్తు పూర్వం 2వ శతాబ్దంలో పతంజలి రాసిన మహాభాష్యాల్లో కూడా కంచి ప్రస్తావన ఉంది. మణిముక్కల్ అనే తమిళ కవి, పెరుమం పంత్రు అనే మరో తమిళ కవి తమ సాహిత్యంలో కంచిని వర్ణించారు. 3వ శతాబ్దం నుండి 9వ శతాబ్దం వరకు పాలించిన పల్లవ రాజులు తమ రాజ్యాన్ని విస్తరించి ఉత్తరాన కృష్ణానది నుండి దక్షిణాన కావేరి వరకు పాలించారు. పల్లవుల తరువాత కంచిని చోళులు 10వ శతాబ్దం నుండి 13వ శతాబ్దం వరకు పరిపాలించారు. ఆ తరువాత విజయనగరం రాజులు 14 నుండి 17వ శతాబ్దం వరకు పరిపాలించారు. ఏకాంబరేశ్వర ఆలయంలోని 192 అడుగుల గాలిగోపురాన్ని, 1000 స్తంభాల మండపాన్ని, వరదరాజస్వామి దేవాలయంలోని శిల్పకళా చాతుర్యం విజయనగర రాజుల కాలంలో జరిగినవే. విజయనగర రాజుల తరువాత కంచి ఆంగ్లేయుల హస్తగతమైంది. ఈస్ట్ ఇండియా కంపెనీ గవర్నర్ జనరల్ రాబర్ట్ క్లైవ్ వరదరాజ పెరుమాళ్కు ఒక హారాన్ని బహుకరించాడని, దానిని క్లైవ్ మకర కండి అని పిలుస్తారు. కంచి హిందువులకే కాక బౌద్ధులు, జైనులకు కూడా తీర్థస్థలంగా బాసిల్లుతున్నట్టు చెప్తుంది ఇక్కడి స్థల చరిత్ర. అయోధ్య, మధురామాయ, కాశీ, కాంచి, అవంతిక, పురి, ద్వారవతి చైవ సప్తతే మోక్షదాయక అంటారు. భారతదేశంలో గల 7 మోక్షపురాలలో శ్రీ కాంచీ క్షేత్రం ఒకటి. కంచి మోక్ష విద్యలకు మూలపీఠం, అద్వైత విద్యకు ఆధారస్థానం. ఆదిశంకరులు అధిష్ఠించిన కంచి కామకోటి పీఠ వైభవంతో కంచి నగర శోభ మరింత ద్విగుణీకృతమైనది. కాంచి అనగా మొలతాడు లేదా వడ్డాణము అని అర్థం. హైందవంలోని అతి ప్రధానమైన శక్తి క్షేత్రం. పరమ పూజ్యులైన ఆదిశంకర భగవత్పాదులు దేహ విముక్తి పొందిన పుణ్యస్థలం కూడా ఇదేనట. ఇది కాంచీపుర విశేషాల సమాహారం. ఇక్కడ ఏకాంబరేశ్వరుడు సందర్శనం చేసి, కంచి కామాక్షి సందర్శనం చేసి, వరదరాజ పెరుమాళ్ ఆశీస్సులు పొంది, కంచి పీఠంలో పీఠాధిపతుల దర్శన భాగ్యం పొంది పట్టుచీరలు కొనుగోలు చేయడం ఒక ఆనవాయితీగా పెట్టుకుంటారు భక్తజనులు.